ఇవాళ ఏఐసిసి కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారు నేను ఇక్కడ రావడానికి కారణం రాజేందర్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఏదైతే ఎస్ఐఆర్ మీద కార్యక్రమాలు చేస్తా ఉన్నామో దాంట్లో భాగంగా BLA-2 ట్రైనింగ్ కొరకు ఇక్కడ రావడం జరిగింది. పొద్దున ఆ ట్రైనింగ్ కార్యక్రమం అయిపోయింది. దాని తర్వాత వెంకటరామరెడ్డి గారి నేతృత్వంలో హనుమకొండ కాంగ్రెస్ కమిటీలో నియమించినటువంటి ఆరోగ్య సభ్యులందరూ కూడా నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు. మిత్రుల మొదటగా మాట్లాడుకోవాల్సింది ఎస్ఐఆర్. ఈ దేశంలో 2002లో లింగ్డో గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. ప్రతి ఒక్క ఓటు ప్రజాస్వామ్యంలో ప్రామాణికం కాబట్టి ఒక్కొక్క ఓటుని అర్హత కలిగిన ఒక్కొక్క ఓటును జత చేసే కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అది వాళ్ళ పక్కన బట్టి బీజేపీ నేతృత్వంలో ఉన్నది ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బీజేపీ పార్టీ అనుబంధ సంస్థలుగా పనిచేస్తూ అర్హత కలిగినటువంటి ఓట్లు, లౌకికవాద నమ్మకం ఉన్న ఓట్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళల ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని ఎస్ఐఆర్ ద్వారా దొడ్డిదారిన చేస్తున్నటువంటి కార్యక్రమం. మనవి కావు అనుకున్న ఓట్లు తొలగించే ప్రక్రియను వేగవంతంగా చేస్తా ఉన్నారు. ఇది బీహార్లో జరిగింది, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో జరిగింది. ఎన్నికల రిజల్ట్స్ కూడా ఈ ఎస్ఐఆర్ వల్ల తారుమారైనాయి. కాబట్టి తెలంగాణలో ప్రతి అర్హత కలిగిన ఓట్లు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఎస్ఐఆర్ చేస్తా ఉన్నాం. మిత్రులు రాజకీయాలకు వచ్చినప్పుడు ఇందాక నాగరాజు గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. 2023 ఎన్నికల్లో మీ పరిపాలన చాలు, మీరు దోపిడీ ఏ రకంగా చేశారంటే ఇంకా మీకు అవకాశం ఇస్తే సమూలంగా ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆస్తులు దోష స్థాయికి చేరినారు కాబట్టి ఇక చాలు దొర అని 2023లో వారి అధికారులు దించేసి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు తీసుకొచ్చినారు. దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నిక 0 సీట్లు ఇచ్చినారు. అంటే అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నౌకలు చెల్లిపోయినాయి. ఇవాళ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమం గిట్టని వారు, దాన్ని చూసుకొని తడుచుకున్న వారు రకరకాల ఆరోపణలు చేస్తారు. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగతా టీఆర్ఎస్ నాయకులు కావచ్చు. మేము విమర్శ చేసేటప్పుడు అది సైనికంగా ఉండాలి, కొంత దాంట్లో పస ఉండాలి. ఎవరి మీద అయినా మేము ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు, నేను కానీ, మా పక్కన పొన్నం ప్రభాకర్ కానీ సహేతుకమైనటువంటి విమర్శని స్వాగతిస్తాం. మేము తప్పులు చేసినప్పుడు మీరు ఎత్తి చూపితే డెఫినెట్ గా దాన్ని సరిదిద్దుకుంటాం. కానీ ఊరికే బట్టగాల్సి మీదేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారో ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు. తప్పిదాలు జరుగుతాయి. తప్పిదాలు జరిగినప్పుడు మీరు ఎత్తి చూస్తే దాంట్లో పసం ఉంటే నేను డెఫినెట్ గా దాన్ని తీర్చిదిద్దుకుంటాం. ఏమీ లేకుండా మీ పార్టీ ఉనికి కొరకు మళ్ళీ చిగురుస్తున్న ఆశతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది చెప్తా ఉన్నారు. నేను కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వడం అనేది మోసమా? ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి ధనికుడు తిన్నటువంటి సన్న బియ్యం రుచించి ఆస్వాదించే అవకాశం ఇవ్వడం మోసమా? 200 లోపు యూనిట్లు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా 0 బిల్లు కూడా మోసమా? రైతు భరోసాతో పాటు ఏకకాలంలో 2 లక్షల చొప్పున దాదాపు 23,000 కోట్లు రుణమాఫీ చేయడం మోసమా? ఏ రకమైన మోసం కనబడతా ఉంది? విదేశీ పెట్టుబడులు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం తెచ్చినట్టు విదేశీ రుణం 25,000 కోట్లు దాటలే. ఇలా రేవంత్ రెడ్డి గారు, మా ఐటీ మంత్రి గారు విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు 2 మార్లు దావోసు పోయి తర్వాత గోవా సమ్మిట్ పెడితే
దాదాపు 6 లక్షలు 7 లక్షల విదేశీ 7 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకురావడం మోసమా? వేరే వేసుకుందాం. మీరు 10 ఏళ్లలో చేసినటువంటి ఆర్థిక విధ్వంసం, మీరు ఏ రంగంలో ఏ అభివృద్ధి చేశారు, దానికి తగ్గట్టుగా 2.5 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా బేరీ చేసుకుందాం. మనం కాదు, ప్రజలు బేరీ చేస్తా ఉన్నారు. ప్రజలు బేరీజ్ వేసి అర్థం చేసుకున్నారు కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో 70% పైగా కాంగ్రెస్ సానుభూతి పని గెలిపించినారు. ఈ మోసాన్ని, ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 75% పైగా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ని గెలిపించినారు. హైదరాబాద్ ప్రజలు ఈ వ్యత్యాసాన్ని గ్రహించినారు కాబట్టి జూబ్లీస్ ఎన్నికల్లో 26-27 వేల మెజారిటీతో మా అభ్యర్థిని గెలిపించినారు. ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉంటారు. ప్రజాక్షేత్రంలో తప్పులు జరుగుతాయి, తప్పులు జరిగినప్పుడు ప్రజలు గ్రహిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులకి శిక్ష వేసేది, తీర్పునిచ్చేది, గద్దె నెక్కించేది, గద్దె దించేది కూడా ప్రజలే. ఆ ప్రజలు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూస్తూ ఉన్నారు, సంక్షేమాన్ని చూస్తూ ఉన్నారు, పేద ప్రజానికి అందుతున్నట్టు ఫలాలు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గ్రహించే ప్రజలు తీర్పిస్తూ ఉంటారు. వరంగల్ రాజకీయంగా చాలా చైతన్యవంతం జిల్లా. ఏమి చేశారు మీరు 10 ఏళ్ళ వరంగల్కి? రైల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి చెప్పండి. ప్రధానమంత్రిగా అడిగిన పాపన పోయాడా కేసీఆర్? ప్రధానమంత్రి రాష్ట్రం ప్రతిసారి ముఖం చాటాడు తప్ప ఎప్పుడన్నా మాకు ఇవి రావాలి, మా రాష్ట్రం రావాల్సిన ఫలాలు కావాలని అడిగినాడా? ట్రైబల్ యూనివర్సిటీ గురించి ఎప్పుడన్నా అడిగినారా? బయ్యారం ఉక్కు కర్మాగారం ఎప్పుడు అడిగినారా? మీరు అంత గొప్పగా 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసి కట్టిన కాళేశ్వరం గురించి జాతీయ హోదా కావాలని అడిగినారా? ఈ లొసుకులు ఎవరికి తెలియవు? భూముల పేరిట, నీళ్ల పేరిట, నిధుల పేరిట, విధుల పేరిట జరిగిన మోసం 10 ఏళ్లుగా ప్రజలు గ్రహించినారు కాబట్టి మిమ్మల్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఇచ్చినారు. ఇంకా మీరు ఎన్ని తిరుగులు, బావబామరుదులు, ఆఖరికి చెల్లెని పోగొట్టుకున్నారు ఆస్తి తగాదల్లో. కవిత ఎందుకు దూరమైంది? ఒక చెల్లె అన్నతో ఎందుకు దూరం అవుతుంది? ప్రపంచ చరిత్రలో చూసుకున్నాం మనం. డబ్బు వివాదం ఎవరితోనో దూరమైన సందర్భాలు ఉన్నాయి. అన్నతో తెగదెంపులు చేసుకుని చెల్లె ఇంకొక పార్టీ పెట్టిందంటే దోచుకున్న సొమ్ములో వాటాల తగాదాలు వచ్చి వేరు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా మీ ఇంట్లో సఖ్యత లేదు. మీరు తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? నేను అడుగుతా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, సద్విమర్శ చేయండి, తప్పులు చెప్తే ఎత్తు చూపండి, సరిదిద్దుకుంటాం. నిజంగా ఇంకా తప్పులు జరిగితే విచారణ చేసుకుందాం. ఊరికే మీ ఉనికి కొరకు, మీ రాజకీయ అవసరం కోసం మాట్లాడితే ప్రజలు గ్రహించే పరిస్థితి లేరు. నేను కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఇంకెవరికైనా ఇదే సందేశం ఇస్తాను. కేసీఆర్ గారికి 39 సీట్లు ఇచ్చి అది ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అసలు ఎక్కడున్నారు కేసీఆర్ గారు? ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అంత హోదా, అంతే బాధ్యత. ఆ బాధ్యత మర్చినారు. వీళ్ళు రోడ్ల పడి తిరుగుతూ ఉన్నారు. ఏది ఏం చెప్పినా ప్రజలకి రావాల్సింది, ప్రజలు కోరుకున్నది ఇవాళ దొరుకుతుంది కాబట్టి క్షేత్రస్థాయిలో సామాన్యుడు కాంగ్రెస్ పార్టీ పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా, ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీ అత్యంత స్థానాన్ని గెలుచుకుంటుంది. ఇక బీజేపీ పార్టీ ఓహో ఆహా అని మోడీ గారు 2014లో వచ్చారు. నిన్న రామచంద్రరావు గారు అడుగుతున్నారు, మాకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇప్పారట. అసలు ఏమన్నా తెలుగుని మాట్లాడుతూ ఉన్నారా మిత్రమా? మేము రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ తీసుకునే ముందు మీరు ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇప్పిస్తే మీరు 12.5 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలు చేసిన మోసాల గురించి ఒకసారి నిలదీసుకున్నాం. 2 కోట్ల ఉద్యోగాలు ఏమని, జన్ధన్ ఖాతాలో 15 లక్షల జమ ఏమైంది, పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా ఏ రకంగా ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర 5 బ్యారెట్లకి $158 రాసుకోండి మిత్రం, $158 రుసుం పెట్టి 5 బ్యారెల్ల ఒక టన్ క్రూడ్ ఆయిల్ కొంటే మనం ఆనాడు 60 రూపాయలు పెట్రోల్ ఇచ్చాం.
ఇవాళ అదే ధర 50 రూపాయలకు పడిపోయింది. కొన్ని సందర్భాలు 30 రూపాయలు కూడా పడిపోయింది. మేము 150 ఉన్నప్పుడు ఇచ్చిన ధర అంటే మీరు ఇలా సగం ధరకి ఇవ్వాలి. ఏ ధరకి ఇస్తున్నారు? ఇలా పెట్రోల్ డీజిల్ ఏ ధరలో ఉన్నాయి? ఈ మధ్య వ్యత్యాసం కేంద్ర ప్రభుత్వం సంపాదించింది సామాన్యులకు ట్రాన్స్ఫర్ చేసిందా? ఉప్పు పప్పులు, కూరగాయలు, పాలు, పెరుగు ఏ ధరలు ఎట్లా పెరిగిపోయినాయి? గ్యాస్ ధర ఏ రకంగా పెంచినారు? ఎవడు లాభపడ్డాడు? 12 సంవత్సరాలుగా మోడీ గారు అడుగుతాం. మీరు అపార్ట్మెంట్ ఇప్పిస్తే నేరుగా మేము, మా రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం వచ్చి మోడీ గారిని అడుగుతాం. 12 సంవత్సరాల్లో ఏ సామాన్యుడికి ఉద్యోగం వచ్చింది? ఏ సామాన్యుడి జీవితం బాగుపడింది? ఏ సామాన్యుడి జీవిత పరిమాణాలు పెరిగినాయి? ఆ తర్వాత 2.5 సంవత్సరాల్లో మేమేం చేసామో రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. మొదట మీరు అధికారంలోకి వచ్చారు 2014లో కేంద్రంలో. మీరు ఇచ్చిన వాగ్దానాల గురించి అడిగిన తర్వాత 2.5 సంవత్సరాల క్రితం మేము వచ్చాం, మాయ అడుగుదాం. ఇలా మేము ఇచ్చిన వాగ్దానంలో 8.5 లక్షల కోట్లు మా నెత్తిన పెట్టి పోయినా దాదాపు 70% ఇచ్చిన వాగ్దానాలు 6 గ్యారెంటీలో అన్ని అంశాలు పూరిస్తా ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, డెఫినెట్ గా ఇస్తాం. మాకు 2.5 ఏళ్ల సమయం ఉంది. ఇంకా పోయిన ప్రభుత్వం వల్ల ఖర్చు గాలి వదిలేసే రకం కాదు. మేము డెఫినెట్ గా ఇస్తాం. ఈ రాష్ట్రంలో కొత్తగా నిన్నగాక మొన్న వచ్చిపోయాడు పాపం మిత్రుడు పవన్ కళ్యాణ్. సినిమా యాక్టర్ మేము గౌరవిస్తాం. చిరంజీవి గారు నాకైనా ప్రభాకర్ కన్నా మంచి మిత్రుడు. మేము చిరంజీవి గారిని అభిమానిస్తాం, నటన అభిమానిస్తాం. నిన్ను కూడా అభిమానించాం కాబట్టి నీ సినిమాలు నడిచినాయి కాబట్టి, ఆంధ్ర కన్నా తెలంగాణ ప్రజలు నీ సినిమాలు చూస్తున్నారు కాబట్టి ఆ స్థాయికి పోయినావు నువ్వు. ఇలా తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఎక్కడ రంగులు వేసుకుంటున్నాడు? ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు తెలంగాణ వచ్చిన తీర్థంలో ఏ రకంగా విమర్శించినాడు? 10 రోజులు పస్తులున్నా అని మాట చెప్పినాడు. గుర్తుందా మనకి? 10 రోజులు అన్నం తినలే నేను తెలంగాణ ఇస్తే అని. అలాంటి నాయకు వచ్చే తెలంగాణ ఉద్యమం ఆదర్శం అంటాడు. తెలంగాణ నాకు ఏంటి మాటలు? ఎవరున్నారు? ఇంకా ఎవరు ఆడే స్థాయికి రావద్దు. ఇలా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గౌరవప్రదంగా ఆంధ్రప్రదేశ్ సేవ చేయండి. అక్కడ సమయం సరిపోవటం నీకు, ఇక్కడ చుట్టుపెట్టడం ఎందుకు? తెలంగాణ ప్రజలు సొంతంగా పాలించుకునే సత్తా కలిగిన ప్రజలు. మాకు ఇతర రాష్ట్రాల ప్రజల ఆలోచనలు, ఇతర రాష్ట్రాల ప్రజల యొక్క సూచనలు, సలహాలు అవసరం లేదు. సమర్థవంతమైన నాయకత్వం తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఇతర పార్టీలో ఉంది. మేము సమర్థవంతంగా తెలంగాణ అభివృద్ధి చేసుకోగలుగుతాం. దయచేసి రాజకీయంగా చిక్కులు పెట్టద్దని. ఈ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమం, తెస్తున్నటువంటి నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇంటిగ్రేటెడ్ స్కూలు, విద్య వైద్యం మీద మేము పెట్టిన ఫోకస్. ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్ల ఆశామాషి కాదు. ప్రతి నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా ఉన్నాం. వైద్యం పిహెచ్సి లెవెల్ నుంచి నిమ్స్ వరకు రివ్యూ చేసి దాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాం. రక్షణలు చేస్తా ఉన్నాం, అభివృద్ధి చేస్తా ఉన్నాం. వ్యవసాయ పరంగా ఇవ్వాల్సింది ఇస్తా ఉన్నాం. పారిశ్రామిక పరంగా తీసుకురావాల్సినటువంటి నిధులు తెచ్చుకుంటా ఉన్నాం. అన్ని రకాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. ప్రజలు కోరుకున్న విధంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమాన్ని ఇస్తా ఉన్నాము. నిన్నగాక మొన్న నీటు మోడీ ఘనకార్యం. చెప్పనించుక ఏమంటాడు? చెప్పనించుక ఛాతి. ఈయన 56 ఇంచులు చూపిస్తుండే అక్కడ చైనా వాడు లోపల కొట్టుకుంటూ వస్తా ఉన్నాడు. అది మాట్లాడితే ఇది మాట్లాడరాదు పార్లమెంట్లో అంటాడు. అమెరికా చూపిస్తుడు నాసాల ఎన్ని కిలోమీటర్లు చైనా లోపలికి వస్తుంది, అది మాట్లాడరు. అక్కడ మాత్రం చెప్పనించి పనిచేయదు. కాశ్మీర్లో, లడాఖ్లో కొట్టుకుంటూ వస్తా ఉన్నాడు చైనా వాడు, అది మాట్లాడు. నీట్ ఎగ్జామ్ కూడా నిర్వహించిన దృష్టిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. 22 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగాలు నీట్ ఎగ్జామ్ రాశారు. 2 సార్లు రాయాల్సి వచ్చింది. లోపభూయిస్తున్నటువంటి విధానం, ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి వ్యక్తులు యూనివర్సిటీలో దూరడం వల్ల, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆర్ఎస్ఎస్ భావాలు కలిగినటువంటి వ్యక్తులు యూనివర్సిటీలో దూరడం వల్ల కేసులు జరుగుతూ ఉన్నాయి. కాషాయతనం చేస్తా ఉన్నారు. మొన్న చెప్పాము హైదరాబాద్లో మేము
తల్లిదండ్రులు 22 లక్షల మంది యొక్క విద్యార్థులకు తల్లిదండ్రులు పెట్టిన ఖర్చు రమారమి 1,32,000 కోట్లు ఈ సంవత్సరం పొడవునా. పుస్తకాలకు కావచ్చు, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, వాళ్ళ తిండి కావచ్చు, వాళ్ళ హాస్టల్ కావచ్చు, వాళ్ళు కొన్న పుస్తకాలు కావచ్చు, వాళ్ళు తీసుకున్న కోచింగ్ కావచ్చు. 1,32,000 కోట్లు ఖర్చు అయింది. అంటే రమారమి కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ కి ఇచ్చే బడ్జెట్ కి సమానం. 1,40,000 కోట్ల బడ్జెట్ కి సమానం. ఎంత నష్టం అండి ఇది? సిబిఎస్ఈ అసలు జాతకాని ప్రభుత్వం నడుస్తూ ఉంది కేంద్రంలో. వీళ్ళు మా గురించి మాట్లాడతారు. ఎవరు లాభపడ్డారండి? మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆదాని ఆస్తులు ఎంత అప్పుడు? ఇవాళ ఆదాని ఆస్తులు ఎట్లా పెరిగినాయి? కరోనా సమయంలో చిన్న చిట్కర కిరాణా షాప్ వాడు లాస్ అవుతాడు ఎట్లా? ఆదాని ఆస్తులు పెరుగుతాయి ఎట్లా? అంబానీ ఆస్తులు పెరుగుతాయి ఎట్లా? ఎవరి కోసం పనిచేస్తా ఉంది బీజేపీ ప్రభుత్వం? ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది. అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్. 10 ఏళ్ళు లోపాయకర ఒప్పందాలు లేరా? రాష్ట్రపతి ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక, స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, త్రిపుల్ తలాక్, ఆఖరికి వ్యవసాయ వ్యతిరేక బిల్ల మీద టీఆర్ఎస్ ఓటేసిందా లేదా? ఇన్ని చేసుకొని ఇలా వేరు వేరే మాట్లాడతారు. నాకు పచ్చి అనుమానం, రేపు వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా వచ్చే ఎన్నికలు ఆశ్చర్యం లేదు. ఆ దశగా వారి ప్రయత్నాలు ఉన్నాయి. ఎవరని చెప్పినా వరంగల్ మిత్రుల ద్వారా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలవంతంగా సమృద్ధిగా అభివృద్ధి సంక్షేమం ఇస్తా ఉంది, బలంగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెండో మారు కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు తగ్గకుండా అధికారంలోకి వస్తుంది. దానికి కారణం మేము క్షేత్రస్థాయిలో ఇస్తున్నటువంటి సంక్షేమం, ప్రజల నుంచి వ్యక్తపరుస్తున్న సంతోషం, మేము ఇస్తున్న అభివృద్ధి, ఇవన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయి. వరంగల్లో ఉన్న మొత్తం సీట్లు 2 పార్లమెంట్లు, 3 పార్లమెంట్లు, 3 తెలుస్తుందా వరంగల్? 2 పార్లమెంట్లు మంచి మెజారిటీతో గెలుచుకుంటాం, అనుమానం ఏం లేదు. డీలిమిటేషన్ వస్తే ఇంకా సీట్లు పెరుగుతాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా మెజారిటీ సీట్లు గెలుచుకుంటాం. ముఖ్యమంత్రి గారు దీని ప్రత్యేక శ్రద్ధ పెట్టినారు. ప్రత్యేకంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని తపనతో ఉన్నారు. గతంలో చూసాం కదా, ఇక్కడ ఏ సంవత్సరం అది వర్షం పడితే వరంగల్ మునిగిపోయింది. కేటీఆర్ గారు వచ్చి 10,000 ఇస్తాను. ఎందుకు వరంగల్ సిటీ మునుగుతుంది? హైదరాబాద్ లో హైడ్రా పెడితే గొగ్గలు పెడతా ఉన్నారు. ఎందుకు హైడ్రా పెట్టాల్సి వచ్చింది ఒకసారి అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్. 10 ఏళ్లలో రాక్స్ అని కరిగిపోయినాయి, లేక్స్ అని కబ్జాలైనాయి. గత ప్రభుత్వాలు కూడా అయినాయి కొంత, కానీ ఈ 10 ఏళ్లలో యథేచ్ఛగా రాజకీయ నాయకులు, వారి దండలతో భూ కబ్జాదారులు చెరువులలో కుంటలలో బిల్డింగ్లు కట్టినాక వరంగల్ సిటీ మునగకుండా ఎందుకుంటది? హైదరాబాద్ సిటీ మునగకుండా ఎందుకుంటది? నీళ్లు పోవాల్సిన ప్లేస్ లోకి బిల్డింగ్లు వచ్చేస్తే ఎటు పోవాలి నీళ్లు? అవి తొలగిస్తే హైడ్రా మీద లేనిపోని సోషల్ మీద కథనాలు. హైడ్రా వల్ల ఏ బీదవాడిన, నేను మొన్న చెప్పాను, బీదవాడు నిజంగా హైడ్రా వల్ల నష్టం అయితే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నమాట. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, హైడ్రా వల్ల నష్టపోయిందల్లా భూ కబ్జాదారులు, పాతకాలం నాయకులు, చెర్లల్లా యథేచ్ఛగా అనుమతులు ఇక్కడ బిల్డింగ్ కట్టి అమ్ముకున్నటువంటి వ్యక్తులకి బాధ తప్ప సామాన్యుడికి ఏం బాధ లేదు హైడ్రా వల్ల. ఇలా హైడ్రా వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలే ఎక్కువ ఉన్నారు హైదరాబాద్లో. ఏ కార్యక్రమం తీసుకున్నా సోషల్ మీడియా ద్వారా దీన్ని ప్రచారం చేసుకుంటూ బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతిమంగా ఒక మాట చెప్పాలి, సోషల్ మీడియా అంటే నాకు కూడా అపారమైన గౌరవం. కారణం, ఇదొక మంచి సాధనం. ఆధునాత ప్రపంచంలో క్షణాల్లో సమాచారం తీసుకున్నట్టు ఒక సాధనం. దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆ సోషల్ మీడియాని ఏ రకంగా వాడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఎలాంటి కథలు వస్తున్నాయో మీరు చూస్తా ఉన్నారు. లేని అన్ని ఉన్నట్టుగా అభూత కల్పనలతో ఫోటోలు, వీడియోలు, ఎడిటింగ్, మార్పులు చేసి పెడతా ఉన్నారు. ఇంత మంచిది కాదు ఇది.
ప్రజాస్వామ్యంలో లాంగ్ రన్ లో ఎవరన్నా క్షణికంగా లాభాలు పొందొచ్చు కానీ దీర్ఘకాలికంగా దీనివల్ల నష్టం తప్ప లాభాలు లేవు. సోషల్ మీడియాని పాజిటివ్ వేవ్ గా వాడుకుంటే మంచిది. దీన్ని నెగటివ్ గా కేవలం ఎదుటోని బద్నాం చేయడానికి రాజకీయ లబ్ధి పొందడానికి వాడుతా ఉన్నారో ఇది లాంగ్ రన్ లో మంచిది కాదనే మాట మాత్రం మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాలో వచ్చినంతా వాస్తవండి. నాకైతే సోషల్ మీడియా అసలు ఎలాంటి స్టోరీలు వస్తూ ఉన్నాయి, ఏమీ లేకున్నా అభూత కల్పనతో స్టోరీలు చేసి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి కంటెంట్ 1-4 సార్లు చెక్ చేసుకుంటే తప్ప నమ్మడానికి వీలు లేకుండా పోయింది. సోషల్ మీడియా ఆ రకంగా వాడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో మంచిది కాదనే మాట చెప్తూ, వరంగల్తో నాకు చాలా పురాతన సంబంధం. 35 ఏళ్ళుగా నేను పొన్నం ఎన్ఎస్ ఎన్నపుంచి మా రాజేందర్ రెడ్డి గారు, మా శ్రీనివాస్ సార్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఆనాడు హయగిరివాల్ సార్ గారు ఎన్ఎస్ఏ కార్యక్రమాలు ఎన్నో వరంగల్లో చేసినటువంటి సందర్భం. చాలా సందర్భంలో ఏకశిల పార్టీలో కార్యక్రమాలు చేశాం. అలాంటి అనుబంధం ఉన్న వరంగల్ జిల్లాకి మళ్ళీ వాళ్ళు రావడం సంతోషం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వరంగల్ ఇప్పుడున్నలాగే కంచుకోటగా ఉంటుందని ఆశను వ్యక్తం చేస్తూ సెలవు. ధన్యవాదములు.